మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో అంబేద్కర్ చౌక్ దగ్గర బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా ఏం ఉపయోగం లేదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. బడ్జెట్లో మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావిస్తూ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులు అనే ప్రస్తావనల సందర్భంగా బడ్జెట్లు 50,65,340 కోట్ల బడ్జెట్ ప్రస్తావిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు 1 పైసా 50 పైసలు కూడా పెట్టలేదు అంటే నువ్వు మాట్లాడిన సందర్భంలో దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనసులు అంటే తెలంగాణ ప్రజలు మనసులు కాదనే విషయం స్పష్టంగా తెలియడం మాకు అర్థమవుతుంది. ఈ బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ బీజేపీకి అనుసంధానంలో ఉంది కాబట్టి తెలంగాణకు బడ్జెట్ రాకుండా చేసిందనేది ఒక కోణం కూడా ఉంది. మేము కూడా భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ రోజు నాడు బడ్జెట్లో తెలంగాణ ప్రాంతంలో కూడా నీకు పార్లమెంట్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ తెలంగాణ ప్రజలు చిన్నచూపు చూడలేదు. నీకు శాసనసభ సభ్యులుగా 10 మంది ఎంపీగా 8 మంది ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని మర్చిపోయినామంటే నరేంద్ర మోడీ ఖబర్దార్, రానున్న కాలంలో నీకు ఎట్లా జవాబు చెప్పాలో ఆ రకంగా తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నా.